డ్రగ్స్ ముఠా గుట్టు బట్టబయలు చేసిన హీరో ఇతనే. పేరు అకున్ సబర్వాల్. సెలవుపై వెళ్తున్నారు అనగానే ఇక అందరికీ అర్థమైపోయింది. ఆయన సెలవుపై వెళ్తున్నారు, 10 రోజుల పాటు అంటున్నారు. కానీ ఒకసారి హిమాలయ పర్వతారోహణకు 4 రోజుల క్రితమే పర్మిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు. వెంటనే కాసేపటికే మాట మార్చి, అబ్బే 2 నెలల క్రితం తల్లి చనిపోయింది, పంజాబ్లో తన సొంత ఊరికి వెళ్తున్నది అని ప్రభుత్వం అంటోంది. ఏది కరెక్ట్ అంటే ఈ పాటి మీకు అర్థమైపోయింది కదా. నిజానికి పర్వతారోహణకు వెళ్లేదే నిజమైతే లీవ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. పైగా ఒకవైపు ఈ డ్రగ్స్ మూలాలు తవ్వుతూ సంచలన విషయాలు బయటపెడుతుంటే తను పర్వతారోహణ సెలవు ఎందుకు అప్లై చేశారు? కాదు సంతూరుకి వెళ్తున్నానని మరోమారు చెప్తున్నారే. సరే, ఎందుకు మాట మార్చినట్లు? ఏమిటి అకున్ సబర్వాల్పై ఒత్తిళ్లు? ఈ కేసు కూడా ఇక గోవిందా అంతే. ఇంకా సహజంగానే ఇక ప్రభుత్వం దీనిపై మాట్లాడదు. 10 రోజుల తర్వాత తను ఈ పోస్టులో ఉండకపోవచ్చు. ఏ దిక్కుమాల పోస్టులకో ఆయన మార్చేస్తారు, లేదా అసలు పోస్టింగే ఉండకపోవచ్చు కూడా. మొన్న డ్రగ్స్ బారిన పడ్డ స్కూళ్ల పేర్లే బయటకు వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ వాట్ ఈస్ దిస్ అన్నట్లుగా అన్నారు. ఎలాగూ తను ఇక్కడ ఇక పనిచేయనివ్వరు అనుకుని అకున్ సబర్వాల్ ఆ సినీ జీవుల పేర్లు కూడా లీక్ చేసి ఇక ఈ కథకు సెలవు పెడుతున్నారా? ఏమో, ఏం జరుగుతుందో చూడాలి మరి.